వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 90 మిసైళ్లు 100 డ్రోన్లతో అటాక్ చేస్తాం, పుతిన్ కీలక వ్యాఖ్యలు. ఇళ్లు కూల్చమంటున్నారు, సరే కూల్చిన వాటి సంగతి ఏంటి? సీఎం రేవంత్ రావు నిలదీసిన హరీష్ రావు. సోలార్ పవర్ వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం, దారుణంగా మారనున్న తెలంగాణ పరిస్థితి. 90 క్షిపణులు 100 డ్రోన్లతో గత రాత్రి ఉక్రెయిన్పై దాడి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బ్రిటన్, అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో తాము ప్రతిదాడికి దిగినట్లు వెల్లడించారు. ఒరిష్నిక్ బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై బుధవారం రాత్రి రష్యా అటాక్ చేసింది. సుమారు 90 క్షిపణులు 100 డ్రోన్లతో గత రాత్రి ఉక్రెయిన్పై దాడి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బ్రిటన్, అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో తాము ప్రతిదాడికి దిగినట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్లో టార్గెట్లను సెలెక్ట్ చేసుకుని దాడి చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. భూసేకరణ చట్టం 2013ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని కేంద్రానికి పచ్చి అబద్ధం చెప్పారని విమర్శించారు. హైడ్రా కూల్చిన ఇళ్లకు పరిహారం ఎలా చెల్లిస్తారో సీఎం రేవంత్ రావు నిలదీసిన హరీష్ రావు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటును రేవంత్ సర్కార్ తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని విమర్శించారు. రేవంత్ సర్కార్ కేంద్రానికి చెప్పేది ఒకటి, ఇక్కడ చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు. Acquisition, Rehabilitation and Resettlement Act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాపోయారు. 5 ఏళ్ల అభివృద్ధి అంతా కూటమి ప్రభుత్వంలో వెనకబడిపోతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. సూపర్ 6లు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని జగన్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని, రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు జగన్. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఉత్తర వాయువ్య దిశగా పయనమవుతోంది. ఈ నెల 30 నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. చిత్తూరు వారు 9490777356కి, అలాగే నెల్లూరు జిల్లా వారు 0861233161 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki